అందరికీ గాంధీ జయంతి శుభాకాంక్షలు అండి. అండ్ వీకెండ్స్ని అయితే ఎంజాయ్ చేస్తున్నారని అనుకుంటున్నాను. నిన్న వీడియో ఏం చేశాను అనేది అయితే మీకు ఈరోజు పెడుతున్నాను. నిన్న అప్లోడ్ చేయడానికి అయితే టైం సరిపోలేదండి. హాయ్, హలో, నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మకే అత్త. నేను రుచిత. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. అలాగే అందరూ బాగుండాలి, అందులో మనం కూడా ఉండాలి. ఇంకా నేను ఏం చేస్తున్నాను అనుకుంటున్నారా? ఏం లేదండి, ఈరోజు కొంచెం ఫ్రిడ్జ్ని క్లీన్ చేసుకునే పని పెట్టుకున్నాను. నీట్గానే ఉంది, కాకపోతే ఇప్పుడు వినాయక చవితి ముందు చేశాను, మళ్ళీ చేసుకోలేదు. అందుకే ఇంకా ఎలాగో నవరాత్రులు స్టార్ట్ అవుతున్నాయి కదా అని చెప్పేసి ఇంకా ఆ పని అయితే పెట్టుకున్నాను. ఎప్పుడైనా ఒకసారి నాన్ వెజ్ అది ఉంటే పెడతాం కదా, అలాగని చెప్పి నాకు ఎందుకో నచ్చదు. అందుకని క్లీన్ చేసుకుంటూ ఉంటాను ఎప్పటికప్పుడేని. ఇంకా ఫ్రిడ్జ్ కూడా ఖాళీగా ఉందండి, ఎందుకంటే మొన్న ఫ్రైడే నేను ఊర్లో లేను కదా, అందుకని చెప్పేసి కూరగాయలు అయితే ఏమీ లేవు. మళ్ళీ ఈరోజు ఫ్రైడే కదా, సాయంత్రం మార్కెట్, మళ్ళీ అవి తెచ్చుకొని పెట్టుకుంటే మళ్ళీ అవి సర్దినాక తుడవాలనిపించదు, అందుకని ముందే తుడిచి పెట్టేసుకుంటున్నాను. ఇంక ఇదేంటి అనుకుంటున్నారా? ఇది వచ్చేసి కుంకుడుకాయ రసం అండి. నేను కుంకుడుకాయలు, సీకాకాయలు, తర్వాత ఉసిరిపప్పు ఇవి అయితే నేను నానబెట్టుకొని అలా రసం తీసుకొని బాటిల్తో స్టోర్ చేసి పెట్టుకుంటున్నాను తలంటుకోవడానికి. కాకపోతే అర్జెంటుగా తలస్నానం అంటే షాంపూనే వేసేసుకుంటున్నానండి. టైం కుదిరినప్పుడు మాత్రమే అది వాడుతున్నాను. నిదానంగా అయినా పర్వాలేదు అనుకున్నప్పుడే అది యూజ్ చేస్తున్నాను అనమాట. అది ఎలా తయారు చేసుకున్నాను ఎప్పుడైనా మీకు ఒకసారి చూపిస్తానండి, వీడియో పెడతాను ఎప్పుడైనా మళ్ళీ చేసినప్పుడు. ఇంక ఇవైతే ఒక్కొక్కసారి చిన్న చిన్న డబ్బాల్లో గిన్నెల్లో ఏమన్నా వేసి పెడితే గుర్తుకే ఉండదండి, అవి వెనక్కి ఉండిపోతే మర్చిపోతాం. ఇంక ఇది చింతపండు అండి. నేనైతే ఏప్రిల్లో మనకి ఉగాదప్పుడు కొత్త చింతపండు వస్తుంది కదా, అప్పుడు తీసుకున్న చింతపండు నేనైతే అలా కవర్లో వేసుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను. డైలీ వాడుకోవడానికి కొంచెం అయితే తీసి పక్కకు పెట్టుకుంటానండి, మిగతాదైతే నేను అలాగే ఫ్రిడ్జ్లో పెడతాను. అలా పెట్టడం వల్ల ఏమవుతుందంటే మనం కొన్నప్పుడు ఎంత తెల్లగా ఉంటుందో అంతే తెల్లగా ఉంటుందండి, అసలు నల్లబడదు చింతపండు అనేది, ఫ్రెష్గా కూడా ఉంటుంది. ఒకవేళ డైరెక్ట్గా ఫ్రిడ్జ్లోంచి తీసుకొని వాడుకోవాలన్నా కూడా మనం వాడడానికి కొంచెం ముందు తీసుకొని నానబెట్టుకున్నా కూడా సరిపోతుంది. పురుగు పట్టదు, నల్లబడదు, చక్కగా ఫ్రెష్గా ఉంటుందండి. అలాగే వెల్లుల్లిపాయలు కూడా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మనకి అస్సలు బూజులాగా రాదండి, చక్కగా ఉంటాయి వాడుకోవడానికి. ఇదిగోండి, ఫస్ట్ అయితే వాటర్లోని విమ్ జెల్ అయితే వేసుకుంటానండి కొంచెం, ఎందుకంటే మనకి జిడ్డు ఏదైనా స్మెల్ అలా ఉన్నా కానీ పోతుంది. దాని తర్వాత మళ్ళీ ప్లెయిన్ వాటర్తోని వేసుకొని తుడుచుకోవచ్చు. ఫస్ట్ అయితే ఇది కొంచెం ఒక 2-3 డ్రాప్లు అయితే వేసుకొని తుడుచుకుంటే నీట్గా అనిపిస్తుందండి, ఆ స్మెల్ అది పోతుంది. ఆ జిడ్డు చేతులతోని ఊరికే తీసి వేస్తూ ఉంటాం కదా, అలా అన్నీ పోతాయండి, నీట్గా అనిపిస్తుంది. ఇంక ఇవి నేను మీషోలో తెప్పించుకున్న సెట్ అండి, చాలా రోజులే అయ్యింది. మొత్తం ఒక 5 పీసెస్ నాకు 170కో ఎంతకో వచ్చింది. పైన కవర్ ఒకటి, పైన కవర్ ఉంది చూసారా గ్రే కలర్ది, అలాంటిదే బ్లూ కలర్ కవర్ ఒకటి, హ్యాండిల్ కవర్ ఒకటి, మళ్ళీ లోపల వేసుకునే షీట్స్ అయితే 3 అండి. మొత్తం 5 పీసెస్ నాకు 175కో ఎంతకో వచ్చాయి. ఇప్పుడైతే వేరే కవర్ ఉందిలేండి, అది కూడా ఒకటి వాష్ చేస్తే ఇంకొకటి పెట్టుకుంటాను నేను, 2 ఉంటాయి ఫ్రిడ్జ్ కవర్లు. పైన అయితే ఊరికే దుమ్ము పడుతూ ఉంటుంది కదండి, అందుకని చెప్పేసి మొత్తం ఫ్రిడ్జ్ అంతా క్లీన్ చేయకపోయినా పైదైతే అప్పుడప్పుడు తీసేసి ఉతికేసుకుంటాను, వేరేదైతే వేస్తాను అది తీసేసి. ఇంట్లో మగవాళ్ళు పిల్లలు చాలా ఈజీగా మాట్లాడేస్తారండి. ఏముంది, మేము వెళ్ళిన తర్వాత తిని పడుకోవడమే కదా, ఏం పని ఉంది, ఇంకా టీవీలో వచ్చే ప్రతి సీరియల్ చూస్తూ ఉంటారు, లేదంటే వాళ్ళతో వీళ్ళతో ముచ్చట్లు పెట్టుకుంటారు, ఇంకా అంతకంటే చేసేది ఏముంది అని అంటారు. కరెక్టేనండి, నేనేం కాదని చెప్పను. ఏదో టైంపాస్ బోర్ కొడితే టీవీ చూస్తాం, కాస్త అలసటగా ఉంటే నడుము వాల్చుతాము, లేకపోతే ఎవరో వచ్చి పలకరిస్తే కాసేపు మాటలు చెప్పుకుంటాము. కానీ ఈ పనులు కూడా చేస్తాం కదండి, ఇంట్లో రెగ్యులర్గా మనం డైలీ చేసుకునే పనులు కాకుండా ఇలాంటి పనులైతే ఎక్స్ట్రా పనులే కదా. ఇంట్లో ఉండే ఆడవాళ్ళకే పని ఎక్కువ అని నేను అంటానండి, ఎందుకంటే ఆగి 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 చేసుకుంటూ ఉంటాము నిదానంగా, ఇంకా రోజంతా చేస్తున్నట్టే అనిపిస్తుంది పని అయితే.
కొంచెంసేపు రెస్ట్ తీసుకున్నట్టుగా ఇప్పుడు డ్యూటీలకి వెళ్ళామనుకోండి, గబగబా ఆ పూటకి ఎంత పని ఆ పని గబగబా చేసేసుకుంటాము, వెళ్ళిపోతాము. కానీ ఇంట్లో ఉంటే మాత్రం కొంచెం బద్ధకిస్తామండి. పోస్ట్‌పోన్ చేసుకుంటూ వస్తాం. ఆ తర్వాత చేద్దాంలే, మధ్యాహ్నం చేద్దాం, సాయంత్రం చేద్దాం, లేకపోతే రేపు చేద్దాం, అలా పోస్ట్‌పోన్ చేసుకుంటూ వస్తాము. వీళ్ళు అనడం కూడా అలాగే అనేస్తారులెండి. కాకపోతే వాళ్ళకైతే రెస్ట్ ఉంటుందండి. కనీసం వారానికి ఒక రోజు రెస్ట్ ఉంటుంది. మనకు రెస్ట్ ఎక్కడ ఉంటుంది చెప్పండి. పబ్లిక్ హాలిడేకి సెలవు, పండగలకి సెలవు, సండేస్ సెలవు, మనకి ఇవన్నీ ఉండవు కదా. కనీసం హెల్త్ బాగోకపోతే ఒక పూట వండి పెట్టేవాళ్ళు కూడా ఉండరు. ఏదో ఒక పని తప్పించుకుని ఇంకొక పని అయితే కంపల్సరీగా బాగోకపోయినా లేచి చేయాల్సిందే. ఇది ఓన్లీ నా ఒపీనియన్ కాదండి, ఇంట్లో ఉండే ప్రతి ఒక్క ఆడవాళ్ళ ఒపీనియన్ కూడా ఇదే. మేము చేసే పనుల్లో ఎందుకు కనిపించవు, ఎందుకు అంత చులకనగా మాట్లాడతారు అనేసి అంటూ ఉంటారు కదా. అప్పుడు కొంచెం బాధ అనిపిస్తుంది నిజంగానే. అవును కదా, మెచ్చుకోకపోయినా పర్వాలేదు, కానీ మీరు చేసేది అసలు పనే కాదు అంటే చాలా బాధ అనిపిస్తుంది కదండి. అందరూ అలా ఉంటారని అనట్లేదండి. కొంతమంది ఇళ్ళల్లో అయితే అలా అనుకుంటూ ఉంటారు కదా, దాని గురించే నేను చెప్తున్నాను, అంతే. ఇవి నేను సర్ఫ్ పెట్టి కడిగేసానండి. లోపలికి తీసుకెళ్ళి కడిగేసి తీసుకొచ్చి మళ్ళీ పొడి బట్టతో తుడుస్తున్నాను. అలా తడి లేకుండా పొడిగా ఉన్న బట్టతోనైతే తుడిచి పెట్టుకుంటున్నానండి. ఇంకా లోపలంతా సర్దేసిన తర్వాత పైన మళ్ళీ కొలిని పెట్టి పొడి బట్ట తీసుకొని తుడుస్తున్నానండి. ఇంకా నీట్గా అనిపిస్తుంది అనమాట. ఫస్ట్ నేను విమ్ వాటర్తో తుడిచాను, తర్వాత నార్మల్ ప్లెయిన్ వాటర్తో కూడా తుడిచేసాను. ఇప్పుడు కొలిని పెట్టేసుకొని పైననండి, లోపలైతే ఏం కాదు, బయట మాత్రమే కొలిని వేసుకొని తుడుస్తున్నాను. ఇంకా మొత్తం తుడిచేసి అన్నీ లోపల సర్దేసుకున్నానండి. అదిగోండి, మొత్తం అలా అయితే సర్దేసుకున్నాను. పిండిలు అవి ఏమి రుబ్బులేవు కదా, అందుకని ఫ్రిడ్జ్ అంతా ఖాళీగా ఉందండి. ఇంకా సాటర్డే సండే వస్తాగండి, కూరగాయల బాస్కెట్ కూడా మొత్తం ఖాళీ ఉంది. ఇంక ఈవినింగ్ మార్కెట్ కదండి, ఇంకా కూరగాయలు అయితే నిండుతుంది. తర్వాత ఇంకా సాటర్డే సండే అంటే పిండిలు కూడా రెడీ అయిపోయి ఉంటాయి. నానబెట్టి రుబ్బేసి పెట్టుకుంటా 1 వీక్కి సరిపోయేటట్టుగా. ఇంకా ఆ తర్వాత అయితే నేను నా శారీకి ఫాల్ వేసుకోవడానికి అయితే పని పెట్టుకున్నానండి. తెలుసు కదా, శారీ మీరు చూసారు కదా, నేను శ్రావణ మాసంలో తీసుకున్న చీర, దానికైతే ఫాల్ వేసుకోలేదు. ఫాల్ అయితే వేసుకొని పెట్టుకుంటున్నాను. ఎప్పటికైతే అప్పటికి అవుతుంది. చెప్పాను కదండి, అన్నయ్య కూతురు మ్యారేజ్ ఉందని. ఒకవేళ వెళ్తే మ్యారేజ్లోనే కట్టుకుంటాను, లేదంటే దసరాకు కట్టుకోవడానికైనా అవుతుంది కదా. రోజు అలా ఫాల్ కూడా ఎప్పుడో తీసుకొచ్చానండి, కాకపోతే వేసుకోలేదు టైం కుదరక. ఈరోజు అయితే అది వేసుకుంటున్నాను. అలాగే మా అమ్మాయిది ఒక డ్రెస్కి హ్యాండ్స్ కూడా వేసేది ఉంది. ఇంకా ఆ పని అయితే పెట్టుకున్నాను నెక్స్ట్. మిషన్ కొంచెం సతాయించిందండి. లోపట దారాలు అవి ఇరుక్కుపోయినట్టున్నాయి, అస్తమానం దారం తెగిపోయింది. ఇంకా నేను ఒక బ్రష్ ఉంటుంది, బ్రష్ తీసుకొని దాని లోపట అయితే క్లీన్ చేశాను. దారాలన్నీ బయటికి లాగిన తర్వాత క్లీన్ చేసి అప్పుడు మళ్ళీ కుట్టడం స్టార్ట్ చేశాను. మొత్తం మీద వర్క్ అయితే కంప్లీట్ చేసేసానండి, అయిపోయింది. ఇంక ఈలోగా అయితే నాకు మార్కెట్ కూడా స్టార్ట్ అయింది. ఫ్రైడే మార్కెట్ పెడుతున్నారు, అప్పుడే తీసుకొచ్చి ఒకరు పెడుతున్నారు. ఇంక ఇంట్లో పని ఉంటుంది కదా, ఈవినింగ్ పని, అది కూడా చేసుకున్న తర్వాత ఇంకా మార్కెట్కి అయితే వెళ్ళాలి. వంకాయలు ఒక్కటే 3-4 రకాలు ఉన్నాయండి, చాలా ఫ్రెష్గా ఉన్నాయి. వంకాయ కూర ఇష్టపడిన వాళ్ళు అంటే ఎవరు ఉండరు కదా. అందులో విటమిన్స్ అవి ఏమి ఉండవు, కాకపోతే చాలామందికి వంకాయ కూర అంటే ఇష్టం, అందులో నేను కూడా ఒకదాన్ని. కానీ తింటే కొంచెం నడునొప్పి అది వచ్చినట్టు అనిపిస్తుంది ఆ తిన్న రోజు. ఇంక ఈరోజు వీడియో అయితే ఇదేనండి. నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి అమ్మకి అత్త ఛానల్ని. ఇంకా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ఆల్ అన్ ఆప్షన్ వస్తుంది, అది క్లిక్ చేస్తే నేను కొత్తగా పెట్టే నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.
ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తానండి.